ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ షోస్ ఫేవర్ టు ద హంబుల్. జేమ్స్ చాప్టర్ 4:6. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కృపగలవాడు. ఆయన అత్యున్నతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన కంటే సృష్టిలో గొప్పది ఏది కూడా లేదు. అటువంటి దేవునికి ఇష్టం లేనిది, ఆయనకు నచ్చనిది మనలో ఉన్న అహంకారమే లేదా గర్వమే. మనకు ఉన్నదానిని బట్టి మనం గర్వించడం, మనకు కలిగి ఉన్న వాటిని బట్టి అహంకార మనసు కలిగి ఉండడం మనల్ని దిగజారుస్తుంది, మనల్ని పడవేస్తుంది. అందునిమిత్తమునే వాక్యం సెలవిస్తున్నది, ఎవరైతే వారిని వారు గణపరుచుకుంటారో వారు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో వారు హెచ్చించబడతారు అని. పరిసయ్యులు సద్దుకయ్యులు వారు ఘనత కావాలని కోరుకున్నారు, ఉన్నత స్థలములో కూర్చోవాలని ఆశపడ్డారు. అందరూ వారిని పొగడాలి, గొప్ప అని చెప్పాలని ఆలోచన చేసేవారిగా ఉన్నారు. వారి ప్రార్థన ఇంట్లో అయితే చెయ్యరు, కానీ వీధి మధ్యలో అందరూ ఉన్న చోట చేసి వారెంత భక్తిపరులో అని నిరూపించుకోవాలని అనుకుంటారు. కానీ వారిని గురించి యేసయ్య మంచి అని మాట్లాడలేదు. వారిని సున్నం కొట్టిన సమాధులు అని పిలిచాడు. డంబముగా ప్రవర్తించు వారిని దేవుడు ఏ రోజు కూడా ఇష్టపడడు. ఈ రోజున మనము లోకములో చూస్తే పేరు ముందు రకరకాల బిరుదులు ఇచ్చేసుకుంటున్నారు. పూజ్యులు అని పిలిపించుకుంటున్నారు, వారిని వారే గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఈ విధమైన వ్యక్తులుగా ఉంటే ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఎదగొద్దు, గొప్పవారు కావద్దు అని దేవుడు చెప్పలేదు, కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం, గర్వం కలిగి ప్రవర్తించకుండా ఉండడం నేర్చుకోమని వాక్యం సెలవిస్తుంది. పడిపోవుటకు ముందు గర్వం నడుస్తుంది అని లేఖనములు చెబుతున్నాయి. అనేక మంది అధికారులు, దైవజనులు, రాజులు వారు ఎటువంటి వారైనా సరే గర్వంగా అహంకారంగా ప్రవర్తించి పడిపోయిన వారు ఉన్నారు. మరలా వారు లేవలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది డబ్బు రాగానే ఆటోమేటిక్గా అహంకారం వారికి వచ్చేస్తుంది కదండి. వారి యొక్క పూర్వపు స్థితిని మర్చిపోయి, వారిని దేవుడు గొప్ప చేయకముందు వారి యొక్క స్థానం ఏంటో మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. తక్కువ స్థితిలో ఉన్న వారితో మాట్లాడరు. వారి కుటుంబంలో, వారి యొక్క రక్త సంబంధికులలో వారికన్నా తక్కువ జాబ్ చేస్తుంటే, దీన స్థితిలో ఉంటే వారిని నావారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అటువంటి వారు ఉంటే జాగ్రత్త, మరలా దేవుడు నిన్ను మొదటకే తీసుకొని వస్తాడు. వారికన్నా దీన స్థితిలో పడిపోయేలా చేస్తాడు. రాజైన నెబుకద్నెజరు గర్వించిన వాడై ఉండగా అతని పరిస్థితి మారిపోయి, రాజ్యము అతని యొద్ద నుండి తొలగింపబడి అడవి జంతువుల మధ్య నివసిస్తూ పశువు వలె గడ్డి తినే పరిస్థితి అతనికి ఏర్పడింది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కదండి, కృపగలవాడు, కరుణా వాత్సల్యుడు గనుక నెబుకద్నెజరు తన తప్పును తెలుసుకున్నప్పుడు మరలా పూర్వపు స్థితి అతనికి కలిగింది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అని లేఖనములు సెలవిస్తున్నాయి. మనము దీనులముగా కనికరము గలవారిగా ఉంటే మనము ఖచ్చితంగా తిరిగి కనికరాన్ని పొందుకుంటామండి. దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. అందుకే వాక్యము ఈ రోజున సెలవిస్తుంది, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు అని. మనమందరము దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలని లేఖనములు సెలవిస్తున్నాయి. దీనత్వం అంటే ఏవో చినిగిపోయిన పాతబడిన వస్త్రాలు వంటి మీద ధరించుకొని అందరికీ కనబడడం కాదు, కానీ మన హృదయాన్నే మనం మార్చుకోవాలి. పెద్దలంటే గౌరవించాలి. ఎదుటి మనిషి గొప్పవారైనా మనకంటే తక్కువ వారైనా, వారికి ఏమి ఉన్నా లేకున్నా మనం మాత్రం ఆయన బిడ్డలముగా గౌరవించి మాట్లాడాలి. మనము ఆ విధంగా జీవించినప్పుడు మనకు కూడా అదే గౌరవం దక్కుతుంది. అదేవిధంగా దేవునికి మనము లోబడి ఉండడం కూడా దీనత్వమే. అనగా దేవుని వాక్యాన్ని గౌరవించి వాక్యమును బట్టి జీవించాలి. అప్పుడు మనం ఎటువంటి సమస్యల చేత బాధపడకుండా
శాంతి సమాధానాలతో జీవించగలుగుతాం. దేవునికి లోబడి అపవాదిని గద్దించినప్పుడు వాడు మన దగ్గర నుండి పారిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడే మన సమస్యలన్నీ మన నుండి దూరం అవుతాయి. అలా కాక మన స్వకీయ దురాశల చొప్పున మనము జీవిస్తే, మనకు నచ్చినట్లు మనం బ్రతికితే ఆయన నుండి మనము సహాయము పొందుకోలేము. ఆయన సహాయము లేకుండా మనము ఆనందంగా జీవించలేము. అందునిమిత్తమునే గొప్ప స్థానంలో ఉండాలంటే, దేవుని యొక్క కృప కావాలంటే దీన మనస్సు కలిగి జీవించువారముగా మనం ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడువైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడువైన దేవ, మహా అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మా పట్ల జరిగించువాడవు తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారని, అదేవిధంగా ప్రభా మేము అహంకారులమై ఉండక గర్వం కలిగిన వారముగా ఉండకూడదని ఆయా వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మీరే మమ్మల్ని హెచ్చిస్తారని, అయా మమ్మల్ని మేము తండ్రి హెచ్చించుకుంటే మీరే మమ్మల్ని తగ్గిస్తారని తండ్రి సూటిగా తేటగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి ధైర్యపరిచిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి, సత్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా యొక్క స్వకీయ దురాశల చొప్పున మేము జీవిస్తే, మాకు నచ్చినట్లు మేము బ్రతికితే అయా మీ నుండి ఎటువంటి సహాయము మేము పొందుకోలేమని అయ్యా మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వారికి ఉన్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో మోకరిల్లి అయా మీ సన్నిధిలో పశ్చాత్తాపముతో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. అయా మీరే సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యల చేత అయా కృంగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా చూసేవారు లేక, ఆదరించేవారు లేక, మాట్లాడేవారు లేక అయా బిడ్డలు తండ్రి మనశ్శాంతిని కోల్పోయి ఒంటరి వారై ఈ రోజున తండ్రి దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి, స్వస్థతను వారికి దయచేయండి. నా ప్రభ సంపూర్ణ ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను యేసు నామంలో కొట్టివేయండి ప్రభ. అయా తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలతో ఉంటున్నటువంటి బిడ్డలను సమాధాన స్థితిని వారికి దయచేయండి ప్రభా. అయా వారి మధ్య ఉన్న మనస్పర్ధలను కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యొక్క మాటకు లోబడి అందరినీ ప్రేమించేటువంటి మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, రైతులను దీవించండి, వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచేయండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా ప్రభ మీ యొక్క కృప, మీ ఆశీర్వాదము, మీ యొక్క కనికరము వారిపైన ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. వారు వెళ్తున్న ఇంటర్వ్యూలో ప్రభ మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించమని వేడుకుంటున్నాం. అనాథులను ఆదుకొనండి, అభాగ్యులను ఆదరించండి తండ్రి. విధవరాళ్ళ పక్షాన మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభ. అదేవిధంగా నా ప్రభ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరి అయిన వారు 1000 మంది అగునంటున్న ప్రభ అట్టి బలాన్ని, అట్టి శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. కృంగిపోకుండా అయ్యా ఏ సమస్య వచ్చినా ప్రభ సమస్యను జయించుటకు మీ యొక్క శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశమును అయా, మా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలను, అదేవిధంగా నా ప్రభ ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీ యొక్క తండ్రి హస్తములో కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క కరుణ, మీ యొక్క కటాక్షము, మీ యొక్క కృప మా భారతదేశము పైన, తెలుగు రాష్ట్రాల పైన ఉండులాగున సహాయము దయచేయండి. అధికారులను దీవించండి, అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభ. ఆశీర్వదించండి అయ్యా. అనేక మంది ప్రభ మరి తండ్రి మారు మనసు పొందడానికి సహాయము దయచేయండి. మీ యొక్క రక్షణ సువార్తకు లోబడే మనస్సును వారికి దయచేయండి ప్రభ. అయా గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి. ఇంకా ఎటువంటి శ్రమలలో అయినా, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆదరించి బలపరిచి స్థిరపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.